పొందండి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. అబ్బా మీదకి వచ్చి చాలా రోజులైంది. ఇదేంటిది? ఏదో శ్రేష్టమైనదంట, విలువైనదంట, ఉచితమైనదంట. ఏంటో దేవుడు నాకని తల్లపు తెచ్చి పనులు పెడతాడు. కొన్ని చూద్దాం. ఇది మీకు ఎవరికైనా కావాలా? నేను దక్కనివ్వను. దీన్ని ఎవరు చేస్తారో నేను చూస్తా. చెప్పండి, ప్రజలందరూ మీ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లే చూస్తున్నారు. నా దగ్గర ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, ఎప్పుడు మాట్లాడదామని చెప్తారా? ప్రజలందరూ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లే చూస్తారు. అది ఎవరు సృష్టించింది? నా సామ్రాజ్యం. అందరూ అవి చూస్తూ మరి చర్చికి వెళ్ళకూడదు, దేవుడికి దూరంగా ఉండాలి. ఫ్రీ చర్చి ఫోన్ చేస్తాను. ఫ్రీ చర్చి గారు చెప్పండి, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారు. అందులో ఏవో డైమండ్స్ అంటున్నాయి కదా, కొంచెం ఫ్రీగా వదలరా, నాకు కొంచెం బిజినెస్ అవుతుంది. జీవితాంతం వదులుతాం. పిల్లలందరూ ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడుకొని చర్చికి వెళ్ళకూడదు, సండే స్కూల్కి దూరంగా ఉండాలి. గూగుల్ సీఓ ఫోన్ చేస్తాను. గూగుల్ సీఓ గారు చెప్పండి. సార్ 5 minutes ఆగరా? ఏంటి? ఉచితమైందంట, శ్రేష్టమైందంట, విలువైనదంట. సార్ ఏం సార్ ఎక్కడ ఆగారు? ఉచితమైనది, శ్రేష్టమైందంట, అందుకే చూస్తున్నాను. మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటే చీఫ్ గిఫ్ట్ కోసం ఆలోచిస్తారు. ఉచితం శ్రేష్టం అంటే కదా, ఇందులో ఏముంటాయో అని. సార్ ఇది ఉచితం శ్రేష్టం అంటే ఎక్కడైనా పెడతారు సార్. అసలు మనం బోర్డు మీటింగ్స్ అనే పద అట్లుంటేది మనతోనే. ఇంకెవరైనా వస్తారా? రండి. నా పిల్లలేమో నా మాట వినడం లేదు. నా భర్త ఏమో ఇంట్లో కూతుని చెప్తున్నాడు. నా బాధ్యత, నా కష్టాలు ఎప్పుడు పోతే ఏంటో. ఈ వ్యక్తి కష్టాలకి నీళ్ళు కలవదులే, ఛాన్స్ లేదు. ఎందుకన్నా వయసు ఉందో తెలుస్తుంది. ఇదే నా ఉచితము, ఇదే నా బహుమతి. దీన్ని పెరుగుతూ మన కష్టాలు, మన బాధ్యత తీరిపోయే సమయం వచ్చింది. ఏంటమ్మా తెలుస్తావా? చూస్తాం మళ్ళా. అసలుకే మీ భర్త పనికి పోకుండా ఇంట్లో కూర్చున్నాడు. నీ పిల్లలు నీ మాట కూడా వాళ్ళు ఇంకా చెడగొడతా, మీ భర్తను తాగేటట్లు చేస్తా, నీ కష్టాలు ఇంకా పెంచుతా. చూస్తాం మళ్ళా. ఇష్టం ఎందుకో ఇది అంత విలువైనది, అంత శ్రేష్టమైనది ఎక్కడెక్కడ పెడతారు? దీన్ని ఇంకా ఓపెన్ చేస్తే నా బాధ, నా కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయేమో. వద్దులే. అంటే చెప్పానా, నేనున్నంత వరకు నిన్ను ఎవరు తెరవలేరు. నా షూ అన్నా. ఎందుకు నా 3x ఇచ్చావు? మొన్న కొన్నానా? మన కొడుకు వెళ్ళాడు, కొడుకు కనిపిస్తే వేసుకొని వస్తే నీకు కావాలంటే నీకన్నా నాకు సూ ఎక్కువ. అవును, ఇందాక స్టవ్ పక్కన కనిపిస్తుందా? అరే సిగ్గుపడతా పెట్టి అడిగితే చెప్పురా. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ లాంటి వేడి వ్యాపారం మారిపోయింది. ఏంటి సంగతి? గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు, లేదు ఏం లేదు. 100 రూపాయలు కొన్నాడు కదా. తెలుసు కదరా మనకంత డీజే. వినంద్రా డీజే పాటలు ఉన్నాయి కదా మనకన్నీ. వినంద్రా శ్రేష్టమైందా, విలువైందా, ఉచితమా?
అది ఉచితం కాబట్టి డబ్బులకు పెడతాం, అది మనకు కాదు. ఏ, నువ్వు రారా? శాస్త్రమైంది ఉచితము విలువైందంటరా. ఇవేంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. అది కాదు రా, రేపు మనవాడు పార్టీ చేస్తాడా, ఏ బంగారం పాటలు ఉంటే వేసుకుని వెళ్ళిపోతుందనే. మనం ఏంటి మన రేంజ్ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. మన రేంజ్ సరిపోదు ఇది. కదమ్మా. అదే తెలుస్తుంది. చెప్పానా వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నోట్లు తీసి చెప్పానా. ఇంకా వేడే అయ్యో ఈరోజు పిల్లలు వచ్చిందే ఏం జరుగుతుందో ఏమో. ఏంటమ్మా తిట్టలేదు వచ్చిందా? ఇదంతా అవకాశం, ఇదంతా లోక సంబంధమే. వీళ్ళు దీన్ని తేవాలే. ఎందుకైనా మంచిది, దేవుడు దండం పెట్టుకుని వస్తాం. తిందామా తిందా. అవును, అందరూ బహుమతి బహుమతి అంటున్నారు. ఇదే నా బహుమతి. ఇదే తెలుస్తా. ఇది తెలిస్తే ఇందులో ఏమవుతుంది? ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది? నేను చెప్తావా? అసలుకే ఇది నవకాలం, అమావాస్య ఒకటి అట్లే పిల్లలు వచ్చిందన్న చూసుకోమన్నా. అవును, ఈరోజు అమావాస్య కదా, మా అక్క చెప్పింది. ఇది ఓపెన్ చేస్తే దీని దరిద్రం నాకు అంటుకుంటుందేమో, వెళ్ళిపోతాం. చెప్పారా ఇది తెరవలేదని? ఈ ప్రజలు గుడ్లంటూ దేవుళ్ళంటూ తిరుగుతూ ఉంటారు, కానీ నేను అలా కాదు. నేను చాలా జ్ఞానవంతులు. అబ్బో నేను చాలా బాగా చదువుకున్నాను. అమ్మో నా నా తెలివితేటల మీద నేను నిలబడతాను. ఓడి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అబ్బబ్బా. ఇంకొక సహాయం నాకు అవసరం లేదు. ఆహా. నేను ఏంటి? చాలా మన ప్రధానమంత్రి పేరు చెప్పమ్మా. నేను చాలా జ్ఞానవంతురాలి. ప్రధానమంత్రి పేరు తెలియదు కానీ ఈమెకి జ్ఞానవంతురాలు. అవును, ఏంటి చూస్తున్నాను, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు దీన్ని ఓపెన్ చేయట్లేదు. ఏంటో శ్రేష్టమైనదంట, ఉచితమైనదంట, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు ఓపెన్ చేయట్లేదు. మనం చూద్దామా? ఓపెన్ చేస్తామైతే ఆయన ఓపెన్ చేయలేదులే. అందరూ చదువులేని పిచ్చోళ్ళు అయితే ఈమె చదువుకున్న పిచ్చితే ఈమె తర్వాత తిన్నే. అయినా ఇందులో ఏముంటుందిలే, ఏ రాజుల గురించో ఏ దేవుళ్ళ గురించో ఉండుంటది. మనకి ఎందుకు ఇవన్నీ? ఇల్లమ్మా చాలే ఇంతకు చూద్దామా వద్దా? చెప్పాను కదా మా తర్వాతనే మళ్ళీ మనకెందుకు? చూస్తా. మా బొమ్మ పదమని అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. ఎన్నికలు వస్తుంది. అమ్మ చెప్పింది మధ్యన ఆడొద్దని చెప్పింది, చుట్టూ ఆడుకోమని చెప్పింది, బళ్ళు వస్తేమో అని. హై గిఫ్ట్, ఎంత పెద్ద గిఫ్ట్! ఇది నా కోసమే ఏంటో తీసుకుంటా. హై బైబిల్, దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు నాకు ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను నాకు బైబిల్ కావాలని. చివరకు ఒక చిన్నారి బహుమతి తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు, కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటి అంటే, మనం మన స్వంత జ్ఞానం, సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేం. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేం. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందగలం.